డైరెక్టర్ గారు నాకు ఇప్పుడు అర్థమైందండి. 'దురంధర్' సీక్వెల్ తో పోటీగా పట్టుపట్టి మరి మీరు మార్చి 19వ తారీఖున ఎందుకు వస్తున్నారో ఆహా అర్థమైందా? మరి మనతో మామూలుగా ఉండదు మరి. నిజంగా ఏమన్నా టీజర్ కట్ ఇచ్చారండి. ఆ కట్స్ ఏంటి, ఆ బీజిఎం ఏంటి, మెయిన్ గా మన రాకింగ్ స్టార్ యాష్ గారు లుక్స్ ఏంటి, ఎర్రకొట్టి అవతల పడేశారు అంతే. బాగుందా? మామూలుగా ఉండదా? మరి ఫస్ట్ టీజర్ అప్పుడు ట్రోల్స్ చేసావు, ఇవన్నీ తీసావు, మరి ఆడి సంగతి ఏంటి? ట్రోల్స్ లేవు, ఏమీ లేవండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది టీజర్. అంటే మొన్నటి వరకు అయితే హోప్స్ లేవు. ఫస్ట్ టీజర్ చూసినప్పుడు కూడా అసలు హోప్స్ లో ఈ సినిమా ఎత్తిపోయే అవ్వారం అనుకున్నాం కానీ ఈ టీజర్ కట్ చూసిన తర్వాత దీంట్లో ఏదో ఉంది అన్న ఆలోచన అయితే నాకైతే వచ్చింది. అవునా? మరి లాస్ట్ లాస్ట్ లో ఇచ్చిన ట్విస్ట్ ఎలా ఉంది? ఆ ట్విస్ట్ అయితే అదిరిపోయింది. అయితే నాకు ఇక్కడ ఉన్న డౌట్ ఏంటంటే ఆయన యాష్ అంటే మళ్ళీ ప్రొనౌన్సియేషన్ తప్పు అంటున్నారు మన వాళ్ళు కామెంట్ లో. యష్ గారు ఈ సినిమాలో 3 రోల్స్ చేస్తున్నారా, 2 రోల్స్ చేస్తున్నారా? నీకేమనిపించింది? ఎన్ని రోల్స్ చేస్తాననిపించింది? నాకైతే ఈ టీజర్ కట్ ప్రకారం చూస్తే 2 రోల్సే అనిపించింది. అంతకు ముందు వచ్చిన టీజర్ కట్ లో చూసిన యాష్ గారు, ఇక్కడ చూసిన యాష్ గారు ఒకటేనా అనే డౌట్ అయితే వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఆయనకి బియర్డ్ అయితే మెరిసిపోయి చాలా ఓల్డ్ అయితే అయిపోయాడు. ఒరే పెచ్చోడా, టీజర్ లాస్ట్ లో ఆయన కొడుకుని చూపించాం కదరా, డాడీ ఐ ఆమ్ హోమ్ అని. అప్పుడైనా నీకు అర్థం అవ్వాలిగా. మరి యాష్ గారు అంతకు ముందు టీజర్ లో కుర్రోడు, ఆయన కొడుకు పెద్దోడు అయ్యాడంటే మరి ఈయన ముసలోడు అవ్వాలి కదా. ఓహో, అందుకే గడ్డంకి అక్కడ రంగేశారా? ఓకే, బాగుంది. అయితే ఫస్ట్ టీజర్ లో డాడీస్ హోమ్ అని యాష్ గారు అయితే అన్నారు, రాయా క్యారెక్టర్. ఇప్పుడు వచ్చిన క్యారెక్టర్ పేరేంటండి? రూమియా? అబ్బో, నీకు చాలా తెలిసే. ఇవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకోకూడదు కానీ సినిమాలో చూడు ఇవన్నీ. సరే, ఇప్పుడు రాకింగ్ స్టార్ యాష్ గారితో మాట్లాడేది కానీ నేను వెళ్తున్నాను. సరే అండి. హాయ్ రాకింగ్ స్టార్ యాష్ గారు. ఏంటండి ఈ అరాచకం ఏంటండి? నిజంగా అంటే కేజీఎఫ్ లో మిమ్మల్ని బియర్డ్ లో చూసి చూసి నెక్స్ట్ సినిమాలో కూడా అలా బియర్డ్ లో చూసి చూసి బోర్ కొట్టేసింది యాక్చువల్లీ నిజం చెప్పాలంటే. కానీ టీజర్ లాస్ట్ లో ఒక షాట్ ఉందండి, ఆ బియర్డ్ లెస్ తో బాడీ వేసుకుని అసలు ఆ వైలెన్స్ ఏంటండి? మరి మామూలుగా ఉండదు మనతో. మరి కేజీఎఫ్ లుక్, కేజీఎఫ్ ట్రాన్స్ నుంచి యాష్ బయటికి రాలేదు, అది ఇది అంటున్నారు కదా. అందుకే లాస్ట్ లో చిన్న జలక్ ఇచ్చా. నిజంగా భలే ఉందండి, జలక్ అయితే భలే ఉంది. కానీ ఆ వైలెన్స్ ఏంటండి బాబు, అంత ఉంది ఏంటి? అది రంపం బ్లేడ్ అనుకుంటున్నారా, చెట్లు నరికేదాన్ని అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు? మనుషులను అలా కోసేస్తున్నారేంటి? మరి ఈ రోజుల్లో మినిమం బ్లడ్ బాత్ ఉండాలి కదమ్మా. బ్లడ్ బాత్ లేకపోతే రొటీన్ అంటున్నారు, రొట్ట అంటున్నారు, అదేదో అంటున్నారు. కాబట్టి మినిమం బ్లడ్ అయితే ఉండాలి. అబ్బా, భలే పెట్టారండి బ్లడ్. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నాకు మెయిన్ గా రవి బాసూర్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద డౌట్ అయితే ఉంది. ఎందుకమ్మా, కేజీఎఫ్ లో ఎరక్కొట్టేశాడు కదా అంటే, కేజీఎఫ్ లో ఒక దాంట్లోనే ఎరక్కొట్టాడండి. అదేంటయ్యా, సలార్ లో కూడా ఎరక్కొట్టాడు కదా మీ ప్రభాస్ గారి సలార్ సినిమాలో. ఓకే ఓకే, కానీ మీ ఫస్ట్ టీజర్ రాయా ఇంట్రడక్షన్ దాంట్లో అయితే నాకు అంత ఇదిగా అయితే అనిపించలేదు, కానీ దీంట్లో అయితే బాగుంది. నాకు ఉన్న ఇంకో డౌట్ ఏంటంటే, హీరోయిన్స్ ఒక 5-6 అయితే మీరైతే అప్పుడైతే పోస్టర్లు అయితే రిలీజ్ చేశారు కదా, వాళ్ళలో ఒక్కళ్ళు కూడా మీరు ఈ టీజర్ లో కావచ్చు, ఇప్పుడు వచ్చిన టీజర్ లో కావచ్చు ఎందుకు చూపించట్లేదు? వాళ్ళని ఆల్రెడీ పోస్టర్ లో చూపించేసాం కదా, మళ్ళీ వీటిలో ఎందుకు అనవసరం అని తీపిచ్చేసా నేనే. అదేంటండి, సినిమా డైరెక్టరే ఒక అమ్మాయి కదా, ఆవిడ ఎలా ఒప్పుకున్నారు? ఎందుకు ఒప్పుకోరు? ఆ అమ్మాయే కదా శత్రువు. ఓకే ఓకే, బ్రిలియన్ పాయింట్ ఏదో పట్టుకున్నారండి మీరు. సరే, నువ్వు రివ్యూలు బాగా చెప్తావంటగా. ఏదో అండి, పర్లేదు, కొద్దిగా బాగానే చెప్తా. మరి ఎందుకు వ్యూస్ రావట్లా? అదేంటండి, బాగా చెప్తే వ్యూస్ రావు కదండి. చండాలంగా చెప్తున్నావు. బాగా చెప్పు, వ్యూస్ వస్తాయి. ఈ టీజర్ అద్భుతంగా ఉందని చెప్పు. అద్భుతంగానే ఉందండి, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. నాకేమనిపించిందంటే ఈ టీజర్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ దీంట్లో మంచి కంటెంట్ అయితే ఉంది. ఒక అద్భుతమైన గ్యాంగ్స్టర్ స్టోరీని అయితే మనం అయితే చూడబోతున్నాం. మెయిన్ గా విఎఫ్ఎక్స్ ఏదైతే ఉందో, ఎలిఫెంట్ షాట్ ఏదైతే ఉందో, సినిమాటోగ్రఫీ ఏదైతే ఉందో, ఎడిట్ చేసిన విధానం ఏదైతే ఉందో, ప్రతిదీ టాప్ నాచ్ అయితే ఉంది. నాకైతే ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే వచ్చిందండి. నేను ఎదురుగా ఉన్నాను కదా అని నువ్వు ఎలాంటి అని చెప్తున్నావు కదా. లేదండి, మీరు ఉన్నారని ఊహించుకొని ఇవన్నీ చెప్తున్నాను. సరే సర్లే, మొత్తానికి బాగుందంట. బాగుందండి. మార్చి 19వ తారీఖున మీరు ఖచ్చితంగా రిలీజ్ చేసేసుకోవచ్చు. ఎవరికి భయపడాల్సినంత అవసరం అయితే లేదు. కాకపోతే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు, సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా నార్త్ హ్యాండిల్స్ నుంచి అద్భుతమైన నెగిటివిటీ అయితే మీ సినిమా పైన అయితే ఉంటది. దాన్ని అయితే మీరైతే ట్యాకిల్ చేసుకోండి. దాని గురించి నాకు వదిలే, నా కంటెంటే మాట్లాడిద్ది.
కేజీఎఫ్ సినిమా పార్ట్ 1 పార్ట్ 2 అన్నీ ఆడలేదా? కంటెంట్ మ్యాటర్స్. అలాగే దీంట్లో కూడా కంటెంట్ ఉంటదా? ఎన్ని ట్రోల్స్ చేసినా ఖచ్చితంగా ఈ సినిమా ఆడి తీరిద్ది అంతే. నన్ను అయితే నమ్ము. సరే అండి, మిమ్మల్ని నమ్మకపోతే ఎవరు నమ్ముతాం. థ్యాంక్ యూ అండి, మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఓవరాల్ గా టీజర్ అయితే అదిరిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా సబ్స్క్రైబర్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనోడు కొద్దిగా ట్రై చేస్తున్నాడు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మ్యాటర్. థ్యాంక్ యూ.